మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రైతు సదస్సులో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దయచేసి ఏదైతుందో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కావాలనే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు దివాకర్ రావు గారు శాసనసభ్యుడిగా చెప్పట్టు నేను మనకు అంతర్గామకి వెళ్ళి మంచిర్యాలకి ఏదైతుందో ఒక 164 కోట్లతో వంతెన మంజూరు చేపించిండే 164 కోట్లతోని అది మంజూరే కాదు టెండర్ పిలిచిండు పనులకు ఉపక్రమించిందని చెప్పంటు నేను ఇలా ఎమ్మెల్యే ఏదైతుందో నువ్వు అంతగా మంచి పని చేయవా నీ దివాకర్ రావు గారు కోపం ఉన్నట్టయితే నువ్వు అంతగా మంచి పని చేయి ఇవాళ అంతర్గామ మంచిర్యాల వంత నిర్మాణం చేస్తే ఇలా చంద్రాపూర్ నాగపూర్ పోవడానికి 20 కిలోమీటర్ దూరం తక్కువైతుందా 20 కిలోమీటర్ దూరం తక్కువైతుందని చెప్పాడు రోజు వేలాది ఏదైతుందో హైవే వెహికల్ ప్రయాణం చేస్తాయి ఈ 164 కోట్లు ఏదైతుందో కేవలం సంవత్సర కాలం లోపలనే మనం దాని విలువ తీరిపోతుండే మరి ఏదైతుందో అంటే ఇవాళ ఎమ్మెల్యే అనేటోడు ఏదైతుందో నువ్వు మంచి పని చేయి దివాకర్ రావు కోపంతో ఆయన కక్షతో ఏదైతున్నదో 160 కోట్ల వంత ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తుంది 30 మాసాలు గడుస్తుందని చెప్పి అంటున్నాం నేను దయచేసి కేటీఆర్ గారి విజ్ఞప్తి ఏంటంటే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా రాబోతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పి అంటున్నాను ఈ ప్రాంతమే కాదు తెలంగాణ మహారాష్ట్రకు అనుసంధానం చేసేటువంటి ఒక అంతర్గామ మంచిర్యాల వంతెన 164 కోట్లు కాదు రేపు అంచనా వ్యయం పెరిగి 200 కోట్లు అయినా కానీ దాన్ని మీరు మొదటి సంవత్సరంలో ప్రాధాన్యతతో ఏదైతుందో మీరు మంజూరు చేపియాలని చెప్పని ఈ సభా వేదిక ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తాను చెప్పంటున్నా దయచేసి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ ఏనాడైనా రైతాంగానికి అండగా ఉంటుంది ఇలా కేటీఆర్ గారు కేవలం ఆర్థిక సహాయం చేయడం కాదు తాను ఒక రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటానని చెప్పి తెలియజెప్పడానికి